వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పారాలింపిక్స్లో పథకం తెలంగాణ యువతిపై ప్రధాని మోడీ ప్రశంసలు. చంద్రబాబు సర్కార్ వైఫల్యం వల్లే విజయవాడకు వరదలు, రేవంత్ కామెంట్స్ వైరల్. హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే, కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వరద బాధితులకు అండగా హైడ్రా. ట్యాంక్ బండపై కుప్పకూలిన వినాయకుడి విగ్రహం, భారీగా ట్రాఫిక్ జామ్. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం, టొర్నాడో తరహా గాలులు కావచ్చంటున్న నిపుణులు. నారా భువనేశ్వరి 2 కోట్ల సహాయం, ఆంధ్ర తెలంగాణకు ₹1 కోటి చొప్పున ప్రకటన. యాచారం ఫార్మసిటీ ఉన్నట్లా లేనట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. శాంతించిన వరుణుడు, బాపట్ల గోదావరి జిల్లాలో భారీ వర్షం. విజయవాడలో బురదలో ఆహార పొట్లాలు వేస్తున్న సిబ్బంది. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు సాధిస్తూ భారత పేరును టేబుళ్ల పట్టికలో ముందు వరుసలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన యువతి దీప్తి శివాంజీ మహిళల 400 మీటర్ల T20 పరుగు పందెంలో కాంస్య పథకం సాధించింది. ఈ క్రమంలో దీప్తిని భారత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము అభినందించారు. కాగా ఈ పారాలింపిక్స్ ముందు వరకు దీప్తి క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డు క్రియేట్ చేయగా ఈ టోర్నీలో ఆ రికార్డును మరొక ప్లేయర్ బ్రేక్ చేసింది. కాగా తెలంగాణకు చెందిన యువతి ప్రపంచ వేదికలో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అక్కడ కృష్ణా జిల్లాలోని ఎక్కువ నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలో నష్టం తక్కువగా జరిగిందని వెల్లడించారు. ఇక్కడ తమ ప్రభుత్వం అలర్ట్గా ఉన్న నేపథ్యంలోనే ఇది సాధ్యమైందని చంద్రబాబు ప్రభుత్వం పైన పరోక్షంగా విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. వాస్తవ విషయానికి వస్తే విజయవాడలో వరదలు వస్తే నిద్రపోకుండా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేసిన దృశ్యాలు మన కంటి ముందే కనిపిస్తున్నాయి. బోట్లు వేసుకుని మరీ 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు చాలా కష్టపడ్డారు. కానీ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కూడా సహాయం చేయలేదని ఇప్పటికీ ప్రజలు ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డబ్బు వసూలుకు పాల్పడిన విప్లవ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవేపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో బయటకు తీసుకుని యజమానులు, క్రేన్ ఆపరేటర్ ఒక్కొక్క వాహనాన్ని బయటకు తీసేయడానికి 12,000 తీసుకున్నాడని, ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయం అందలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో మునిగిపోయిన వాహనాలను ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందితో క్లీన్ చేయిస్తాం అన్నారు. అలాగే ఈ వాహనాల రిపేర్ కోసం బ్యాంకులతో, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వినాయకుడి విగ్రహం ట్యాంక్ బండ్ రహదారిపై కుప్పకూలింది. దీనితో ట్యాంక్ బండపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధూల్పేట నుంచి మేడ్చల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో విగ్రహ అదుపు తప్పి కుప్పకూలింది. సివిల్ ట్రాఫిక్ పోలీసుల సహాయంతో స్థానికులు విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లు అధికారులు తెలిపారు. పరిశీలనకు వెళ్లిన అధికారులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. టొర్నాడోలు లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. టొర్నాడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయి. కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని వివరించారు. 50,000 చెట్లు ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలో బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి పరిశీలన జరుపుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి ₹2 కోట్ల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయ నిధికి ₹1 కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్ర, తెలంగాణను అతలాకుతలం చేశాయి.
సహాయక చర్యలు, వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలో ఆయా రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం అని భువనేశ్వరి పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు భూసేకరణ కూడా చేపట్టింది. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ టౌన్షిప్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ఫార్మా భూముల విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఫార్మాసిటీ ఉన్నట్లా లేనట్లా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 6వ తేదీ కల్లా రాతపూర్వకంగా వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వరుణుడు ఇంకా శాంతించడం లేదు. బుధవారం పలుచోట్ల మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన మోస్తారు వర్షంతో వరద బాధితులకు అందించే సహాయక చర్యలు ఆటంకం కలుగుతోంది. గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. రాజమహేంద్రవరం నగరంతో పాటు అమలాపురం, మండపేట, పి గన్నవరం, కొత్తపేట, రాజోలు, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో వర్షం జోరుగా కురుస్తోంది. దీనితో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 7.6 అడుగులకు చేరడంతో సముద్రంలోకి 4.6 లక్షల క్యూసెక్కుల వరద విడుదల చేస్తున్నారు. విజయవాడ మహానగరం మొత్తం వరదలకు మునిగిపోయింది. దీనితో జనాలంతా అష్టకష్టాలు పడుతున్నారు. అయితే వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఏపీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఆహార పదార్థాలు, అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ సంఘటన చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించిన షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. విజయవాడలో బురదలో ఆహార పదార్థాలను ఆర్మీ సిబ్బంది వేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. అయితే ఆ బురదలో పడ్డ ఆహార పదార్థాలను వరద బాధితులు తీసుకోవడం అందరినీ కలిసివేస్తోంది. అలా బురదలో ఆహార పదార్థాలను వేయడం ఏంటని మండిపడుతున్నారు ప్రజలు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.